నిత్య ఏమో ఆ నెక్లెస్ మళ్ళీ అక్కడే పెట్టేశాను అంటుంది. కానీ వాడు పంపించిన వీడియోలో నిత్య అక్కడ పెట్టినట్టు లేదే. ఇది చూస్తే ఎవరైనా సరే నిత్య తప్పు చేసిందనే అనుకుంటారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, కానీ అదేంటో మనకు అర్థం కావడం లేదు. తారక్ సార్, ఒక్కసారి మళ్ళీ ఆ వీడియో ప్లే చేయండి. తారక్ సార్, ఆ వీడియోలో ఉన్న ఆ గడియారం చూడండి. ఇది మధ్యలో హఠాత్తుగా 5 నిమిషాలు జంప్ అవుతోంది. అవును నిలవేణి, నిజమే. అంటే ఆ 5 నిమిషాలు రికార్డ్ కాలేదు. ఆ 5 నిమిషాల్లో ఏం జరిగిందో ఇక్కడ లేదు. అంటే దాని అర్థం ఏంటి? అంటే నిత్య నెక్లెస్ పట్టుకుని బయటకు వెళ్లే వరకు రికార్డ్ అయింది. ఆ 5 నిమిషాల్లో నిత్య మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఇందులో రికార్డ్ కాలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది. నిత్య మీద దొంగ అని నింద వేసిన వాళ్ళకే అసలు దొంగ ఎవరో తెలుసు. దీన్ని బట్టి ఆ రికార్డింగ్ వాళ్ళు చెప్తున్నట్టుగా పార్టీకి ఎక్కువ మంది వస్తున్నారన్న జాగ్రత్తతో చేసింది కాదు, కావాలనే ప్లాన్ చేసి రికార్డ్ చేసినట్టుంది. సరే, అసలు దొంగని మనం బయటికి లాగుదాం. ఆ పని మనిషికి పుట్టినరోజు పండగ చేస్తాడంట. పుట్టినరోజు పండగ మన కాలి కింద చెప్పులాగా నలగాల్సిన దాన్ని మహారాణిలాగా చూసుకుంటాడంట. ఆ నీలవేణి మంచి బట్ట కడితేనే నేను చూడలేను. అలాంటిది పుట్టినరోజు ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఇంకేం పుట్టినరోజు పండుగలే అమ్మా. పోలీసులు వచ్చి ఆ నిత్యని వాళ్ళ నాన్నని అరెస్ట్ చేసి తీసుకెళ్తే పుట్టినరోజు పండుగ కాస్త పుట్టుక్కుమని ముక్కలైపోవాల్సిందే కదా.